శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారి చరిత్ర. స్వామిని గురించి చెప్పుకుందాం. ఇంచుమించు ఈ పుస్తకం పుటలన్నిటిలో సర్వధర్మ స్వరూపులుగా, ఆర్తరక్షకులుగా, విజ్ఞాన భాస్కరులుగా మనకు సాక్షాత్కరించే స్వామిని గురించి, వారి లోక సంగ్రహ చర్యలను గురించి 4 మాటలు. ఆదిశంకర భగవత్పాదులు నెలకొల్పిన కామకోటి పీఠం పరంపరలో 68వ ఆచార్య పురుషులుగా జగత్ ప్రసిద్ధిగాంచిన శ్రీ చంద్రశేఖర సరస్వతి శ్రీ చరణులు విద్యార్థి దశలోనే సన్యసించి అచిరకాలంలో వేదశాస్త్ర పురాణాదులను పుక్కిట పట్టారు. దేశ విదేశాలకు చెందిన 17 భాషలను అభ్యసించారు. ప్రాచీన విద్యలు, నవీన కళలు పెక్కిటింట్లో సర్వంకష ప్రతిభను సాధించారు. దేశమంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఆలయ మండపాలన్నింటినో నిర్మించారు. ధర్మ సంవర్ధనమనే లక్ష్యంగా 20 సంవత్సరాలు పాదచారం చేస్తూ యావత్ భారతం పర్యటించారు. హిందూ మత సంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషి చేశారు. ఎల్లడెలా ధర్మ సంస్థలను, సేవా సంఘాలను వెలయింపజేశారు. వీటన్నిటితో పాటు మఠం పరిపాలన చేపట్టింది మొదలు నేటి వరకు జాతి, కుల, మత వివక్షత లేకుండా అనవరతం ఎందరి కష్ట సుఖాలను విచారిస్తున్నారో, ఎందరికీ జ్ఞానభిక్ష పెడుతున్నారో వారి సంఖ్య అంచనా కట్టలేము. స్వామి జీవిత చరిత్ర తెలిసిన వారికి 2000 సంవత్సరాల కిందట దక్షిణ భారతంలో జన్మించి ఆ వైదిక మతాలను ఖండించి అనేక దివ్యశక్తులను ప్రదర్శించిన ఆదిశంకరులే తిరిగి నేడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులుగా అవతరించారని పండిట్ మదన మోహన మాలవ్య వంటి ప్రముఖులు అనేకులు చేసిన ప్రశంసలు అతిశయోక్తులు కావని రూఢి కాగలదు. ఒక విమర్శ. స్వామిని సందర్శించే భక్తుల విషయమై విద్యాధికులనబడు వారిలో కొందరు చేసే విమర్శ ఒకటున్నది. నిత్యం స్వామిని సందర్శించే ప్రజలు ఇహ సంబంధమైన కోరికలతో, సంసార బాధలతో స్వామిని ఆశ్రయిస్తారే కానీ పారమార్థిక చింతనతో ఆయనను సందర్శించే వారెందరిని వారి శంక. నిర్దాక్షిణ్యమైన ఈ విమర్శ వెలుబుచ్చే బుద్ధిమంతులు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఆర్తో జిజ్ఞాను రర్థార్థి జ్ఞానీచ అంటూ ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు, జ్ఞానులు ఈ 4 తరగతులకు చెందిన వారంతా నా భక్తులేనని చెప్పిన మాటలు విస్మరిస్తున్నారు. ఇహ జీవితంలో వాటిల్లే కష్టాలను ఎదుర్కొనలేక ఈశ్వర విభూతి స్వామిలో సంపన్నమై ఉన్నదని, స్వామికి నివేదించుకుంటే తమ కష్టాలు గట్టెక్కుతాయనే విశ్వాసంతో ఆయనను దర్శించటం దోషమా? స్వామిని ఆశ్రయించటం వలన వారి బాధలు నివారణ అయితే అంతకంటే కోరదగినదేమున్నది? ఇంకో విశేషం. ఐహిక వాంఛనలతో స్వామిని ఆశ్రయించి స్వామి అనుగ్రహం అనే ఆధ్యాత్మిక వ్యూహంలో ఒక్కసారి చిక్కుకున్న వ్యక్తి పవిత్రత నిదానమైన స్వామి తపః ప్రభావం నుంచి సులభంగా తప్పించుకోలేడు. అతని గురుభక్తి దైవభక్తిగా పరిణమిస్తుంది. అతని హృదయం భగవద్వాసన వాసితమవుతుంది. అటు పిమ్మట భక్తుడు వదలినా భగవంతుడు అతనిని వదలడు. భక్తుడు ఎందు జనినా భరతెంతు వెనువెంట. స్వామిచే ప్రభావితులైన ఎందరో నాస్తికులు ఆస్తికులైనారు. భ్రష్టాచారులు శిష్టాచారులుగా, ధనికులు దానశీలుగా, విద్యావంతులు వినయ సంపన్నులుగా, లుబ్ధులు గుణలుబ్ధులుగా, భక్తులు పరమభక్తులుగా మారిన వారున్నారు. అట్టి భక్తుల చరిత్రలను ఈ పుస్తకంలో చూడవచ్చు. స్వామి ఆర్తత్రాణ పరాయణము, అకారణ కారుణ్యత్వము ప్రసాదించే మహత్తర ఫలమిది. భక్తులను అనుగ్రహించటంలో స్వామి అవలంబించే మార్గాలు పలు విధాలు. ఆయా వ్యక్తుల తరతమ భేదం పైన, వారి సంస్కార బలం పైన,
ఆధారపడి ఉంటాయి. కొందరి అనుష్ఠానం, కొందరి మంత్రోపదేశం, కొందరికి సాక్షాత్ దర్శనం, మరికొందరికి దర్శనంతో సైతం పని లేకుండా స్వప్నంలోనే అనుగ్రహం. విభూతులు, సిద్ధులు. తన దివ్య విభూతుల ద్వారా స్వామి ఆశ్రితుల భక్తిని, విశ్వాసాన్ని బలపరుస్తారు.